బయలుదేరాను రా. సరే ఎయిర్పోర్ట్ దగ్గర కలుద్దాం. ఓకే. ఏంట్రా ఇడు ఇంకా రాలేదు? కాల్ చేయి ఒకసారి. సాయి ఆ, పార్కింగ్కి వచ్చామ్మా. మీరే లోపల రండి రా. అబ్బో మాకెందుకు డబ్బులు బొక్క, అర్జెంటుగా పార్కింగ్కి వచ్చాయి. ఓకే రా. హాయ్ రా సాయి. హాయ్ రా. ఏంట్రా ఫోన్ చేసిన గంటకు వచ్చావు? లేదు మామ, తొందరనే వచ్చినా. అవునరా మామా, యుఎస్ లో ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావురా? MIT అంటే మస్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మస్సా కాదురా, మసాచ్యూసెట్స్. ఇంకేం మామా, అంతా రెడీ కదా? ఆల్ సెట్ మామా. చెక్ ఇన్ టైం అవుతుంది మామా. ఐ లీవ్ నౌ. ఓకే. ఓకే బాయ్ రా. సీ యూ రా. మామా ఐఫోన్ మామా. అడిగేసావా? నువ్వు కూడా అడిగేసావా? లివింగ్ మై అమెరికన్ డ్రీమ్ అంట. మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు కదరా మనోడు. ఎంతైనా హయ్యర్ స్టడీస్ కి ఫారిన్ వెళ్ళి చదవడం అంటే పిచ్చ క్రేజ్ కదరా. అవునరా. లక్కీరా మావ మనోడు. లైఫ్ పిచ్చగా ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ ఏమో చేయొచ్చు కానీ అక్కడ ఉండే కష్టాలు అయితే పడాలిగా. కరెక్టే అనుకో, కానీ బెటర్ లైఫ్ రా. సరే చెప్పు, మనోడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటావు? పార్ట్ టైం చేస్తూనో చేయకుండానో మొత్తానికైతే చదువుతాడు. అలా పార్ట్ టైమ్స్ చేస్తూ లోన్స్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. గ్రేట్ కదా. యా గ్రేటే. తర్వాత ఏం చేస్తాడు? మంచి ఫిగర్ ని లైన్ లో పెడతాడు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా లైన్లో పెట్టచ్చు. పనికొచ్చేవి చెప్పరా. ఏముంది, జాబ్, వీసా ఎక్స్టెన్షన్, తర్వాత గ్రీన్ కార్డ్కో ఏదో అప్లై చేసుకొని ఆడు పాటలేవో పడతాడు. ఇదిలా ఉండగా ఏజ్కి వచ్చాడని పెళ్ళి అవి ఇవి అని చెప్పి ఇంట్లో వాళ్ళు హడావిడి చేస్తారు. మంచి సంబంధాలు కూడా వస్తాయి. లవర్ ఉంటే తనతో, లేకపోతే ఇంట్లో వాళ్ళు చూసిన వాళ్ళతో. ఆ తర్వాత పిల్లని తీసుకొని ఫారిన్ పోయి లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. చాలామంది వాళ్ళ వైఫ్లకు కూడా జాబులు చూస్తారు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తాడు? దొబ్బక్ మామ, తర్వాత ఏముంది, ఎంజాయ్ చేసిన రోజులు చేస్తారు. ఫుల్గా సంపాదించి రెడీగా ఉన్న టైంలోని ఓ బుడ్డోన్నో బుడ్డదాన్నో బయటికి తీస్తారు. వాడక్కడ సిటిజన్ హోదాలోని సకల సౌకర్యాలన్నీ అనుభవిస్తూ చాలా బెటర్గా బతుకుతాడు. సో బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, చెప్పడానికి బాగుంది, డబ్బులు బాగా వస్తున్నాయని మనకు పుట్టినోళ్ళు జాతినే మార్చేద్దామారా? ఏరా, ఇండియా అంత చీప్ అయిపోయిందారా? చలో పద. ఏహే, అలా ఎందుకు అనుకోవాలి? ఏదో అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు పుట్టాడు కాబట్టి ఆ సిటిజన్షిప్ వచ్చింది అనుకోవచ్చుగా. అలానే అనుకుందాం. కానీ ఇక్కడ చదివి అక్కడికి వెళ్ళి జాబులు చేసి అక్కడే ట్యాక్స్ కడతారా? మనకి చదివిచ్చిన దేశానికి ట్యాక్సులు కట్టరా? నువ్వేదో బాగా ఎమోషనల్గా మాట్లాడుతున్నావురా. ఈ మధ్యన దేశం గురించి మాట్లాడినా ఆలోచించినా పెద్ద జోక్ అయిపోయిందిరా. సారీ బావా, నేను అలా అనలేదు. లైట్ రా. ఈ విషయం గురించి మాట్లాడితే ఈ సర్కాజం ఫేస్ చేసే దమ్ము కూడా ఉండాలిరా. కొంపతీసి ఆడు ఫారెన్ వెళ్ళాడు, నువ్వు పోలేకపోయావు అనే మాటతో ఇదంతా చెప్పట్లేదు. మంటేమో ఉందిరా. అది వాడు వెళ్ళినందుకో నేను వెళ్ళినందుకో కాదు, మన దేశం కూడా ఆ ఫారిన్ కంట్రీస్లా డెవలప్ అవునందుకు. అరే, నువ్వు మరీ డీప్గా వెళ్ళిపోతున్నావు. ఎరా, బోర్ కొట్టించానా? లేదులే, రూముకి పోదామా? క్లైమేట్ బాగుంది, బాల్కనీలో కూర్చుందాం. ఇందాక నువ్వు అన్నావే ఫారెన్ పోయి సంపాదించి అక్కడే ట్యాక్సులు కడతారు అని, ఇక్కడ కట్టరు అని. అలాంటి రూల్స్ పెడితే ఏ గవర్నమెంట్ నిలబడదురా. నాకంత తెలీదు కానీ అలాంటి రూల్ ఒకటి ఉంటే బాగుంది అనిపిస్తుందిరా. అందరి సంగతి అలా ఉంచి ఇక్కడ స్కాలర్షిప్ పై చదివి వెళ్ళిన వాళ్ళైనా కట్టాలరా. స్కాలర్షిప్ ఎలా ఇస్తుంది గవర్నమెంట్? ఏముంది, మనం కట్టే ట్యాక్స్లే కదా మెయిన్ ఆదాయం. ఆ ట్యాక్సీల్లోనే మీ నాన్న మా నాన్న డబ్బు కూడా ఉందిగా. అయినా వాళ్ళని వీళ్ళని అనుకుని ఏం లాభం రా? అక్కడికి వెళ్ళిన వాళ్ళలో సగం మంది తిరిగి రారు, మిగతా వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకి కూడా తెలీదు. అయినా ఇక్కడ ఉండేవాళ్ళం మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాంరా? 120 కోట్లకు పైగా జనాభా,
ఇంకొన్ని రోజుల్లో సగానికి పైగా మొత్తం యూత్తేనంట. ఒక్కసారి ఆలోచించరా, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఒక కొత్త ఇండియాని చూడొచ్చు. అయినా ఎంతుండి ఏం లాభం రా, జాబులు లేవు. అంతెందుకు, బీటెక్ అయిపోయి నువ్వు నేను ఏం బీక్తున్నాం? కరెక్టే, ఖాళీయే. జాబులు లేవు, ఆపర్చునిటీస్ కూడా లేవు. కానీ వీఆర్ సర్వైవింగ్ కదరా. ఆన్ పేరెంట్స్ బావా. తప్పు మందరా. కరెక్ట్గా చదివి టెక్నికల్గా సౌండ్ ఉండుంటే ఉద్యోగాలు వచ్చేవిగా. సర్లే, మనల్ని అనుకుంటే మన చేత్తో మనమే కొట్టుకున్నట్టు. ఇదంతా ఏమో కానీ ఇండియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువే ఉన్నాయిరా. అవును, కరెక్టే అన్నావు. అందరికీ తెలిసిందే. మన తాతలు మన నాన్నలతో ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చెప్పారు. మన నాన్నలు మనతో ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చెప్పారు. మరి మన పిల్లలకు కూడా మనం అదే చెప్దామా? మరేమంటావురా? దేశం అంటే ఏంటో కాదురా, మనమే. మనల్ని మనం మార్చుకుంటే దేశం మారుతుంది. మన లీడర్లు కూడా మంచిగా ఉండాలిరా. మన దేశంలో లీడర్లు, ఐ మీన్ పొలిటీషియన్స్, పర్సనల్ డెవలప్మెంట్కి ఇచ్చినంత ప్రయారిటీ పబ్లిక్ డెవలప్మెంట్కి ఇవ్వర్రా. ఈ రోజుల్లో పార్లమెంట్ అసెంబ్లీ సెషన్స్ అంటే గొడవలు జరుగుతున్నాయిరా. పబ్లిక్ ఇష్యూస్ బదులు వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకుంటున్నారా. కరెక్టే, కానీ దీనికి సొల్యూషన్ ఏముంది మామా? పనుల్ని త్వరగా చేసుకోవడం కోసం పొలిటీషియన్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి లంచాలు అలవాటు చేసింది మనమే కదా మామ. ఇచ్చేవాడు లేకపోతే తీసుకునేవాడు ఎవడు మామ? మనం మారాలి, మనం మారి చూపించాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభమని మన చూసి వెక్కిరిచ్చిన ప్రతి ఒక్క నా కొడుక్కి సమాధానం చెప్పాలి. చేతులు కాలేమో కానీ పోలేదుగా. చేతులు పోలేదు, చావలేదు. మనం మాటల మనుషులం కాదు, చేతల మనుషులు అని చూపించాలి. మనం కోరుకుంటున్న మార్పు ఏంటో సమాజానికి మనం మారి చూపించాలి. అన్నం పండించే రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి మేలు జరిగేలా మనం ఈ దేశాన్ని మార్చాలి. ప్రతి ఒక్కడు మారితేనే ఈ దేశం మారుతుంది. ప్రతి ఒక్కళ్ళలో ఈ ఆలోచన వస్తేనే మన దేశం అభివృద్ధి చెందింది అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు. ఫారిన్ కంపెనీలు పోటీగా ఇండియన్ కంపెనీలు తెరవాలి, జాబ్ సృష్టించాలి, ఆపర్చునిటీస్ పెంచాలి. ఇండియానే ది బెస్ట్ అని అనిపించి ఎన్ఆర్ఐలు అందరినీ వెనక్కి తిరిగి రప్పించాలి. మన దేశంలో డిఫరెన్సెస్ బాగా ఎక్కువరా. అదే మనం వెనకబడ్డానికి ఒక కారణం కూడా. జాతి ఒక్కటే కదరా. ఏ భాష మాట్లాడితేనేమి, ఏ మతం అయితే ఏమి, అందరం ఇండియన్సే కదరా. అందరూ ఇలాగే అనుకుంటారా? కులం, మతం, ప్రాంతం అనే భేదాలు పోయినప్పుడు మనం మనుషులుగా గెలిచినట్టు, మన దేశాన్ని గెలిపించినట్టు. బాగా చెప్పావు మామ, ఏదో ఒకటి చేయాలరా. పెద్ద పెద్ద త్యాగాలు ఏం అవసరం లేదురా. మన బాధ్యతలు మనం కరెక్ట్గా చేసి, మన ట్యాక్సులు మనం కట్టి, లంచాలు ఇవ్వడం మానేసి మంచి లీడర్ని ఎంచుకుంటే అదే మన ఫస్ట్ స్టెప్ రా. ఇప్పటి వరకు వేరు గాని ఇక నుంచి ఇలాగే ఉందాంరా. దేశం మారుతుందనే ఆశ పెరిగింది. మారితే మంచిదేగా. అట్లీస్ట్ మనమైనా మన పిల్లలకో లేదా వాళ్ళ పిల్లలకో ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అని చెప్పే అదృష్టవంతులం అవుతాం.